సుపరిపాలనే మా విధానం, సంక్షేమము అభివృద్ధి అందిస్తాం. అధికారము సీఎం కుర్చీ నాకు కొత్త కాదు. ప్రజలు నమ్మకంతో గెలిపించారు. వాట్సాప్ ద్వారా త్వరలో 156 రకాల సేవలు అందుబాటులోకి. వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు. దీపం 2 పథకానికి అర్హులే. క్షేత్రస్థాయిలో త్వరలోనే ప్రజలతో ముఖాముఖి. శాసనసభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, సుపరిపాలనే మా విధానం. ఎస్, మంచిదే, కానీ అది జరగట్లే. సుపరిపాలనే మా విధానం, సంక్షేమం అభివృద్ధి అందిస్తారట. అధికారము సీఎం కుర్చీ నాకు కొత్త కాదు. ప్రజల నమ్మకంతో గెలిపించే కొత్త కాదు, కానీ వదిలిపెట్టరు కదా. వచ్చిన బాధ ఏంటంటే కొత్త అయితే కాదు, వాస్తవమే. 14.5 ఏళ్ళు మీరు చేశారు ముఖ్యమంత్రిగా. మీకు ఆ కుర్చీ కొత్త కాదు, కానీ కుర్చీ లేదు, మీరు ఉండలేరు. ఇప్పుడు అది వచ్చింది బాగా. ఆ కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలు అయినా ఆడతారు రాజకీయ నాయకులు. ఆ కుర్చీలో కూర్చున్నదాకా లేని ఉన్నట్టు, ఉన్నోళ్ళు లేనట్టు కాళ్ళు పట్టుకుంటారు, గడ్డాలు పట్టుకుంటారు, బతిలాడతారు. నీకు 5,000 కాదు 10,000 ఇస్తా శాలరీ, మిమ్మల్ని అద్భుతంగా చూసుకుంటా, ఇవన్నీ చెప్తారు. కుర్చీ ఎక్కాక అసలు నేను ఎప్పుడు అన్నరా బాయ్, ఏదో ఓట్ల కోసం అనగాని నువ్వెంత నీ బతికెంత అన్నట్టు ఇవాళ వాలంటీర్ని కించపరిచే విధంగా చేస్తున్నావు, వాలంటీర్ని తొలగించే విధంగా చేస్తున్నావు. మళ్ళీ నాకు కుర్చీ కొత్త కాదు, నాకు పదవుల కొత్త కాదు అని అంటాడు. మొత్తానికి సుపరిపాలనే మా విధానం అంటాడు. మంచిదే, కానీ అది జరగాలి కదా. ఈ చంద్రబాబు విజనరీ, మరో 10 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలి. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక దాన్ని చెప్పడానికి మీరు అసెంబ్లీకి పోవాలా? చంద్రబాబు విజనరీ అనే విషయం చెప్పడానికి 5 కోట్ల మంది ప్రజలు మీ మాట కోసం ఎదురు చూడాలా? అది ఎవరికి తెలియదు ఆయన విజనరీ? చంద్రబాబు నాయుడు గారు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసిండు. ఇక ఆయన విజనరీ ఏంది, ఆయన పరిపాలన ఏంది, ఆయన అంతా చూశారు కదా 2 తెలుగు రాష్ట్రాలు. ఇక దానికోసం మళ్ళీ నువ్వు పోయి అందులో అసెంబ్లీలో టైం వేస్ట్ చేసి చంద్రబాబు విజనరీ మరో 10 ఏళ్ళు ఆయన ఏముంటాడు? ఈ కాకుండా ప్రజల గురించి మాట్లాడండి. ప్రజల సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న విషయాలపైన మాట్లాడాలి. కానీ ఆయన విజనరీ అని ఈయన పొగడా, ఈయన విజనరీ అని ఆయన పొగడా.